కావున సిరిసిల్ల ప్రజలకు, పాత్రికేయ మిత్రులకు, అధికారులకు, అనధికారులకు తెలియజేసేది ఏమిటంటే, కూరగాయల మార్కెట్ ఏదైతే ఉందో 583 సర్వే నెంబర్ 9 గుంటల భూమి మా సొంత పట్టభూమి. దానిని అప్పుడు వెగ్గలం హిమ్మతిగిరికి మాకు కోర్టులో వివాహం జరుగుతున్న సమయంలో ఆనాడు చెన్నారెడ్డి ప్రభుత్వంలో పీపుల్స్ వార్ పార్టీ ప్రజా కోర్టులు పెట్టుకోవచ్చనే ఉద్దేశంతో పీపుల్స్ వార్ పార్టీ వచ్చి మున్సిపాలిటీలో ప్రజా కోర్టు పెట్టి ఇది ప్రజల ఉపయోగార్థం ఉంటుంది కదా అని మా ఇద్దరిని సమాధానం పరిచి మాకు వేరే భూమి ఇస్తారని చెప్పి ఆ కూరగాయల మార్కెట్ను మున్సిపాలిటీ వారు ఆధీనం తీసుకోవడం జరిగింది. తద్వారా ఏం జరిగిందంటే, ఇప్పుడు ఏదైతే ఆరోపణ చేసినటువంటి ప్లాట్ నెంబరు 525 121 గజం అనే భూమి, అది మాకు ప్రభుత్వం అంటే మాకు మేము ఫ్రీగా ఇవ్వలే. మున్సిపాలిటీ వారు మా కూరగాయల మార్కెట్ స్థలం తీసుకున్నందుకు దానికి గాను మాకు ఈ ప్రొసీడింగ్ లెటర్ కూడా ఉట్టి ఇవ్వాలి. హైకోర్టు ఆదేశానుసారం ఇచ్చినటువంటి లెటర్. ఆ 121 చదరపు గజాల భూమి, ఆ భూమి మేము అమ్మినాం. మా పేరు తీయడం కూడా సరైన ఆధారాలు లేకుండా ఆ నాగల శ్రీనివాస్ అనే వ్యక్తి మాట్లాడడం అనేది సరి అయినది కాదు. మా సంపూర్ణ ఆధారాలు ఉన్నాయి, దాని తీర్మానం ప్రతులు ఉన్నాయి, దాని యొక్క భూమికి సంబంధించిన అనేకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. మాకు ఎవరు ఫ్రీ ఇయ్యలే. ఆ భూమి మాకు మున్సిపాలిటీ వారు కూరగాయల మార్కెట్కి బదులు ఒక గుంట స్థలం అక్కడ ఇస్తే దాంట్లో మేము షెడ్ వేసుకున్న తర్వాత హౌస్ నెంబర్ అలర్ట్ అయినాక వాళ్ళకు మేము ఇవ్వడం జరిగింది. అంతేకాని ఎలాంటి ఆధారం లేకుండా తప్పుడు ఆరోపణలు, ఒక వ్యక్తిపై తప్పుడు ఆరోపణలు చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఆ పద్ధతిని మార్చుకోవాలి. ఇంకేదైనా వివరాలు కావాలంటే చెప్పండి, మేము సంపూర్ణంగా మీడియా ముందుకు వచ్చి అన్ని ఆధారాలతో మీకు సబ్మిట్ చేస్తాం. ఒక వ్యక్తిని అనవసరంగా బదనాం చేయడం అనేది సరైన పద్ధతి కాదు. అది నాయకత్వం కాదు, ఏ పార్టీలో కూడా మంచిది కాదు. రాజకీయం చేయాలని కూడా ఎన్నో రకాలుగా చేయొచ్చు, కానీ ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయదు. ఇదాన్ని మా సొంత పట్టా భూమి మా గవర్నమెంట్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది గవర్నమెంట్ అంటే, మా భూమి తీసుకున్నందుకు భూమికి బదులుగా ఇచ్చింది. ఆ తీర్మానం కాపీ ఉంది, జత ఉంది. అప్పుడు రుద్ర సత్తమ్మ, రుద్రశంకరయ్య, పరకాల నారాయణ, అప్పుడు పీపుల్స్ వార్ పార్టీ కూడా దీంట్లో ఎంటర్ అయ్యి ప్రజాకోర్టు నిర్వర్తించి ఇది ప్రజలకు ఉపయోగార్థం ఉంటుంది కదా, మీకు వేరే భూమి ఇస్తారని కన్విన్స్ చేసినందువల్ల మేము ఊరుకోవడం జరిగింది. అందులో కూడా మాకు నష్టమే జరిగింది. కేవలం మాకు 9 గుంటల భూమి అయితే మాకు 4 గుంటల భూమి ఇచ్చింది. ఇంకా 5 గుంటల భూమి ఇవ్వాల్సి ఉంది. అయినా మేము వదిలిపెట్టినాం. మేము మా సొంత పట్టభూమి మేము షెడ్ వేసుకున్నాం. మా ఇల్లు మేము అమ్ముకుంటే ఎవరు అమ్ముకున్నారు అంటే అది అంత అగాధం ఉంటుందా? అట్లాంటి దాని మీద తీవ్ర పరిణామాలు ఉంటాయి. దాని విషయంలో ఆధారాలు లేకుండా మాట్లాడద్దని మేము హేతువు పలుకుతూ, ఒకవేళ మేము స్టెప్ తీసుకుంటే దీని మీద అనేక విధాలుగా వాళ్ళకు ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పి తెలియదు. ఒకవేళ ఆరోపణ చేయాలనుకుంటే సంపూర్ణ ఆధారాలతో పేపర్ రూపకంగా ఇదే మీడియా మిత్రుల ముందు వాస్తవాలు తెలియజెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కనుక ఇక ముందు ఇట్లాంటి తప్పుడు ఎలాంటి ఆధారం లేకుండా, సంపూర్ణమైనటువంటి అవగాహన లేకుండా మాట్లాడవద్దని, మేము ఇలాంటి తప్పుడు విధానాలకు పాల్పడవద్దని మేము చెప్పి ఈ సందర్భంగా మేము అతనికి తెలియజేస్తున్నాం.